మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. 5వ వచనం నుంచి మార్చి కొన్ని వచనాల వరకు చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయం. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చింది. అబ్రాహాము బతికిన సంవత్సరములు 175. ఎనిమిదవ వచనాన్ని మళ్ళీ అందరం కలిసి ఒకసారి బిగ్గరగా చదువుకుందాము. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడు మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యుద్ధకు చేర్చబడింది. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని ప్రసన్నత, ఆయన వెలుగును అనుభవించుటకు హెచ్చరికగా, పురిగొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, మన మనసు దేవుని యొక్క వాక్యం మీదనే నిలుపుకుందాం. అబ్రాహాము గురించి మనం వినడం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఎంతోమంది దైవజనులు ఎన్నో విధాలుగా ఆ వాక్యములో ఉన్న వెలుగును మనకు ప్రత్యక్షపరిచారు. అయినను సజీవుడైన దేవుడు ఈనాడు తన ఉద్దేశం, తన హృదయములో ఉన్న ఒక సంగతి మనతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాడు. అబ్రహాము ఎవరైనా తెరకు కుమారుడు, విశ్వాసులకు తండ్రి, ఇంకా చెప్పాలంటే దేవుని స్నేహితుడు. నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు ప్రభు. అలాగే యెహోషాపాతు కూడా అన్నాడు, నీ స్నేహితుడైన అబ్రహామునకు ఈ స్థలం స్వాస్థ్యంగా ఇచ్చావు అని. బైబిల్లో ఎంత గొప్ప స్థానాన్ని అబ్రహాము సంపాదించాడు. అలాంటి అబ్రహాము గురించి దేవుడు అంటున్నాడు, నిండు వృద్ధాప్యం, మంచి ముసలితనము అన్నాడు. ఏంటి పదాలు? వృద్ధాప్యము వరమా లేక శాపమా? దీర్ఘాయువు దీవెనే కదా. మానవుడు దీర్ఘాయువుకు వెళుతున్న కొలది వృద్ధుడై, బలహీనుడై, వ్యాధి బాధల చేత, వేదనల చేత ఉన్న స్థలములో నుండి కదలలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఎందుకంటే శరీరం బలహీనం కాబట్టి. అయినను దేవుడు అంటున్నాడు, మంచి ముసలితనము అన్నాడు, నిండు వృద్ధాప్యము అన్నాడు. ఇంత దీర్ఘాయువు మనకు కలుగుతుందా? జలప్రయాణానికి ముందున్న వారందరూ ఇంచుమించు 1000 సంవత్సరాలు బ్రతికారు, జీవము చూశారు, తరతరాలను చూస్తూ వచ్చారు. జలప్రలయము తర్వాత నరుల యొక్క ఆయుష్ 100 ఏళ్ళగును అన్నాడు, తగ్గించేశాడు దేవుడు.
పాపాన్ని బట్టి ఆయుష్ తగ్గుతూ వచ్చింది. మోషే కాలానికి వచ్చినప్పుడు మోషే చెప్తా ఉన్నాడు కీర్తన గ్రంథంలో 90వ కీర్తన ఎన్ని సంవత్సరాలకు ఆయుష్ కుదించిపోయిందో చూడండి. కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో మనం గమనిస్తే మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అన్నాడు. 10వ వచనం చదవండి. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలగును అన్నాడు. ఒకవేళ 80 సంవత్సరాలు మనిషి బ్రతికాడు అనుకోండి, అలా బ్రతికినా కూడా వాటి వైభవము అన్నాడు. గొప్పతనం ఏంటి? ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అన్నాడు. అందుకే మోషే నాకు జ్ఞాన హృదయం దయచేయి, నా దినములను లెక్కించుట నాకు నేర్పుము అని. ఈనాడు మనం దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి దేవుని పిల్లలంగా ఏ వైఖరితో ఆయనను సేవిస్తూ ఉన్నాం? దీర్ఘాయువుకు కొన్ని కారణాలు ఉంటాయి. దేవుని ఆశీర్వాదమే దీర్ఘాయువు. మరి మనం మన ప్రియ సహోదరుడు కృపాదానం అంకుల్ గారిని కోల్పోయాం. ఆయన వయసు 94 సంవత్సరాలు. రక్షణానుభవాన్ని పొందాడు. దేవుడిచ్చినటువంటి బాధ్యతను, భారాన్ని తన హృదయంలో నింపుకొని అనేకులకు మాదిరిగా ఆయన ఈ లోకాన్ని విడిచిన దినాన ఆయన భూస్థాపన జ్ఞాపకార్థక కార్యక్రమాలలో ఇతరులు అతన్ని పొగిడేటట్టుగా తన యాత్రను కొనసాగించి ముగించాడు. అబ్రహాము అలాంటి ఆధిక్యతనే పొందుకున్నాడు. మంచి ముసలితనమున తన పితరుల యొద్దకు చేర్చబడేను అన్నాడు. ఈ లోకంలోకి మనమేం తీసుకురాలేదు, ఏమీ కూడా తీసుకుపోలేము. అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉండుడి అన్నాడు. ఒకవేళ కొన్ని అవసరమేమో, భూలోక యాత్రలో గృహము, సంతానం, ఉద్యోగం ఇవన్నీ అవసరమైతే ఆయన అనుగ్రహిస్తాడు. అయితే మనం వెంటబడాల్సింది, మనం పొందుకోవాల్సింది, మనం ప్రయాసపడాల్సింది ఏంటిదో మనం గుర్తించాలి. దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది మనలో నింపుకోవాలి. ఎందుకంటే నిత్యత్వానికి వెళ్ళేటప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి నీతో రాదు, నీ పిల్లలు నీతో రారు, నీ బంధువులు, బలగం, స్నేహితులు, అందచందాలు ఏవి నీ వెంట రావు. నీ వెంట వచ్చేవేవి? ప్రకటనా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన 14:13. అంతట ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు అన్నాడు. మరి ఏ క్రియలన్నీ వెంట తీసుకెళ్తావు? మంచి సాక్ష్యాన్ని తీసుకెళ్తావా? నీకు బహుమానం సిద్ధమవుతా ఉంది. నీ క్రియలు చెడ్డవై ప్రభువుకు ఆయాసాన్ని కలిగించేవైతే నువ్వు అక్కడ తలదించుకోవలసి వస్తుంది, సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. నీ క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవి అన్నాడు. తబిత చనిపోయినప్పుడు ఆమె క్రియలు ఇక్కడ కొనియాడబడ్డాయి. ఆమె చేసినటువంటి మంచి పనులు
దివ్యకాంతులు పరలోకములో ఆమె వెంట వెళ్తూ ఉన్నాయి. కానీ ఆ సమయంలో దేవుడు ఆమెకు ఒక ముంగుర్తుగా, మనందరికీ ముంగుర్తుగా చనిపోయిన వారు తిరిగి లేతారని ఆమెకు జీవాన్ని ఇచ్చాడు. ఆమె క్రియలు మంచివి, ఆమె క్రియలు ఇతరుల ఆదరణకు, ఇతరుల యొక్క ఆశీర్వాదానికి కారణమైనవి. వారి అక్కెరలలో ఆమె పాలు పొందేటువంటి సహోదరిగా ఉంది. చూడండి, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. మరియు యుప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సక్రియలను, ధర్మ కార్యాలను బహుగా చేసి ఉండెను అన్నాడు. ఇవి ఆమె క్రియలు, సత్క్రియలు. ఆమె ఈ లోకంలో ఆస్తి సంపాదించలేదు, పేరు సంపాదించలేదు. ఓ నా బంధు, నా బలగం, నా ఇంటి పేరు అని అతిశయపడలేదు. సత్క్రియలను సంపాదించింది, ధర్మ కార్యాలు చేసింది. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి అన్నాడు. మనం గుర్తించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మన ప్రియులు ఎవరైనా చనిపోతే మనమేం చేస్తామంటే బంధువులు వచ్చేంత వరకు, అది తీసేటువంటి దినం వరకు ఆ శవాన్ని ముట్టం, అక్కడ కూర్చుంటాం అంతే. ఇక కార్యక్రమం ప్రార్థన అయిపోయిన తర్వాత హడావుడిగా 4 చెంబుల నీళ్లు పోసి బట్టలు కట్టి పెట్లో పెట్టి తీసుకెళ్తారు. ఇది క్రైస్తవ సాంప్రదాయం కాదు. బైబిల్ చెప్పేది ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా చేయాలి. వాళ్ళు నీళ్లు పోయాలి, వీళ్ళు నీళ్లు పోయాలి, ఇదంతా మానవ ఆచారం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి అన్నాడు. చక్కగా దైవజనులు రావడానికి ముందే, ఇంటికి దేహం రాగానే ఆ దేహాన్ని శుభ్రపరిచారు. మంచి వస్త్రాలు ఆమెను ధరింపజేశారు. ఆ భౌతిక కాయాన్ని అక్కడ ఉంచారు. ఈనాడు చాలామంది మరణించిన తర్వాత వెంటనే ఈ పని చేసి శుభ్రంగా, మరి హుందాగా ఆ భౌతిక కాయాన్ని చూడనటువంటి వారిగా ఉంటారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. కృపాదానము గారు నిత్యత్వానికి వెళ్ళగానే ఆయన భౌతిక కాయం ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు స్నానం చేయించి శుభ్రంగా, మరి ఏలియన్న గారు మరి అతన్ని షేవింగ్ చేసి మంచి కొత్త బట్టలు, వారి అల్లుడు జయరాజు గారు ఆ ఇంట్లో ఉన్నటువంటి కొత్త బట్టలు చక్కగా ధరింపజేసి పెట్టెలో పెట్టి ముస్తాబ్ చేసి, ఇక మళ్ళీ కార్యక్రమం అయిన తర్వాత హడావుడి ఉండదు, ఇబ్బంది ఉండదు. నీవు ఈ పద్ధతిని గైకొంటున్నావా? సుశీలమ్మ చనిపోయి ఆమె కార్యక్రమాలప్పుడు చాలా తొందరలు కలిగాయి, హడావుడి అనిపించింది. ఇలాగా ఎంతమంది వాళ్ళేమో చక్కగా రక్షణ పొంది అడుగులో అడుగు వేసుకుంటూ నడవలేని పరిస్థితుల్లో కూడా మందిరానికి వచ్చి ప్రార్థనలో గడిపి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తే వారి సమాధి కార్యక్రమాలు ఎంత బాధాకరంగా, విచారకరంగా జరిగిస్తారో కుటుంబ సభ్యులు. త్రాగడం, తప్పట్లు, అల్లర్లు, ఒక్క నిరీక్షణ సంబంధమైన గానం లేదు. భావోద్రేకాలతో, బాధతో వారి హృదయాలు నిండి ఉంటుంటే ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా వారికి ఆదరణ లేదు. ఇలాంటి పరిస్థితి ఏ పరిశుద్ధులకు రావద్దు. ముందుగానే చక్కగా సిద్ధపరచాలి. మీరు మీ పిల్లలకు ముందే చెప్పుకోండి, నేను రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను, దయచేసి నన్ను ఆ విధంగా చేయొద్దు. దైవజనుల మధ్య, పరిశుద్ధుల మధ్య నా సమాధి కార్యక్రమాలు ఘనంగా జరగాలి, వారి ప్రార్థనలతో, పాటలతో నన్ను తీసుకెళ్లాలని వారితో మీరు ముందే చెప్పుకొని సిద్ధపరచుకోవాలి, ప్రార్థించుకోవాలి. దేవుని ఏర్పాటుకు మన దేహాన్ని అప్పగించుకునేటువంటి వారంగా ఉన్నాం.
కృపాదానం గారు నాకు ఎక్కువ తెలియదు, చాలా తక్కువ తెలుసు. కానీ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, ఎన్నో విషయాలు కూడా మీకు చెప్పగలను. నేను పుట్రాలకు పరిచర్యకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా కృపాదానం అంకుల్ పేరు విన్నాను. అక్కడున్న ప్రభాకర్ గారు, పద్మక్క, మామూలుగా సహజంగా పరిచర్య అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తూ వెళ్తున్నాను. ప్రార్థన చేసి వెళ్తుంటే అక్కడ ఒక 4-5 సహోదరులు కూడా ఉన్నారు. నాకున్న అలవాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అందరి పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం అలవాటు. నేను అలా ప్రార్థన చేసినప్పుడు ప్రభాకర్ అన్న గారి భార్య పద్మక్క అన్నారు, అయ్యా మీరు వాక్యం చెప్పినా విన్నా, మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే మాకు కృపాదానం అంకుల్ గారు చేసినట్టుగా ఉందయ్యా. అందరి పేర్లు ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాడు, ఎవ్వరినీ మర్చిపోకపోయేవాడు అని చెప్పింది. అసలు ఎవరు కృపాదానం గారు నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పాడు. ఈ ప్రాంతంలో ఉన్న మన సావాసం ద్వారా అనేక మంది వృద్ధులు చాలా చక్కని పరిచర్య చేశారు. అప్పుడు విన్నాను ఆ దాసుని పేరు. ఆ తర్వాత నేను కేతనకొండలో పరిచర్య చేస్తున్నప్పుడు లార్న గారి జ్ఞాపకార్థ సంవత్సరాలు కొన్ని చేశాను. ఆ మీటింగ్లో కృపాదానం అంకుల్ గారు వీడియో రూపంలో సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని నేను విన్నాను. అప్పుడే వీడియోలోనే మొట్టమొదటిసారిగా ఆయన చూశాను. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆయన కళ్ళతో చూశాను. ఆయన పేరు, ఆయన ఎవరో తెలియకముందే ఆయన సాక్ష్యము ఎంత దూరం ప్రవహించింది. ఇవే మంచి క్రియలు, సత్క్రియలు ఆయన సంఘం సావాసం విస్తరిస్తూ పునాది వేసి ఆయనతో పరిచయమై ఆయన అడుగుజాడల మధ్య నేను నడుస్తున్నానని చెప్పుకునే మనం ఈ మాదిరి అనుభవాన్ని గుర్తిస్తున్నామా? చక్కగా అందరి కొరకు ప్రార్థించుటకు ప్రతి పేరును గుర్తించుకుంటున్నామా? మేము వచ్చిన తర్వాత మా పేర్లు ఆయనకు పలకడానికి ఇబ్బంది అయి ఒక పేపర్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నాడు. పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నాడు. ఆ అక్షరాలను చూసి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన పలకరింపు ఎంతో గంభీరంగా ఉండేది, గొంతులో బేస్ తగ్గేది కాదు. పాస్టర్ గారు వందనాలండి అనేవాడు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేవాడు. చూడగానే వారి ముఖంలో 7 నెలలుగా ఏ మార్పు నేను చూడలేదు. ఈ రోజుల్లో విశ్వాసులు అలాంటి పలకరింపును కలిగి ఉంటున్నామా? మనం అలాంటి అనుభవంలోకి వెళ్తున్నామా? మనం చెప్పుకోవడం కాదు, ఆ మాదిరి ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అది ధన్యులమవుతాం. ఈ దినాలలో చూస్తే చంద్రుడు 15 రోజులకు ఒకసారి మారినట్టుగా ఈ రోజున్న ముఖం రేపు ఉండదు, ఈ రోజున్న పలకరింపు రేపు ఉండదు. విశ్వాసులుగా దేవుని బిడ్డగా నువ్వేం నేర్చుకున్నావు? 30 సంవత్సరాలు జోసెఫ్ గారు పనిచేశారు, కృపాదానము గారు ఉన్నారు. మరి ఆత్మీయుల అడుగుజాడల్లో 15 రోజులు కాదు, విశ్వాసుల ముఖాలలో 64 కళలు కనబడుతున్నాయి. నాకు అసలు అర్థం కాదు. పలకరిస్తే మీ ఆస్తంతా మా మీద రిజిస్ట్రేషన్ అవుతుందా? ప్రైజ్ లార్డ్ చెప్తే మీకున్న పదవులు ఏమన్నా మాకు వస్తాయా? ప్రైజ్ లార్డ్ చెప్తాడా లేదా పాస్టర్ గారు అని చూస్తారు. వాళ్ళు అలా చూసేవాళ్ళు కాదు, అడుగు పెడితే చాలు వెంటనే ప్రైజ్ ద లార్డ్. ఈ రకమైన స్థితి మనకి ఏమిస్తుంది? ఏం నేర్చుకుంటున్నాం సంఘంలో, సహవాసంలో? మంచి క్రియలు, ధర్మక్రియలు, సత్కార్యాలు వారి వెంట వెళ్ళుచున్నాయి. నువ్వేం తీసుకెళ్తావు? ఈ ప్రార్థన అనుభవాన్ని తీసుకెళ్తావా? ఈ క్రియల అనుభవాన్ని తీసుకెళ్తావా? ప్రార్థనా సమయం అయిందంటే చాలు 7:30 అవుతుంది, 8 అవుతుంది, కుటుంబ ప్రార్థనకి సమయం అవుతా ఉంది అని జ్ఞాపకం చేసేవాడు. ఏ ఒక్క రోజు ఆ ఇంట్లో పాట వినబడకుండా ఉండేది కాదు. వాళ్ళిద్దరూ దేవుని సన్నిధిన నిరంతరం గడుపుతూ వచ్చారు. ఎంత మంచి సాక్ష్యం! మనం ఎంతో బద్ధకస్తులమండి, సోమరులం. కుటుంబ ప్రార్థన
పాస్టర్ గారు సంఘానికి ప్రార్థనకు రమ్మని అడుగుడు వస్తే ఆదివారం వస్తాం, నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే ఊరుకో. ఇది మన వరుస. నిత్యరాజ్యం, నిత్యత్వం ఎలా లభిస్తుంది మనకు? ఒక వస్తువు ఒక చోటు నుంచి తీస్తే అది ఆ చోటున పెట్టే అంతవరకు అరిసేవాడు. బాటిల్ తీ, బాటిల్ తీ, బాటిల్ తీ అని చెప్పాడు. వాటర్ బాటిల్ ఒక చోటు ఉంటే ఆ చోటు నుంచి తీసి వేరే చోట పెడితే అది మళ్ళీ అక్కడ పెట్టే అంతవరకు పట్టుబట్టాడు. ఇంటిలోని మన ఇంటి సంగతి వదిలేయండి, దేవుని ఇంటి సంగతి ఎంత పట్టించుకుంటున్నాం. ప్రతి ఆదివారం నేను వచ్చిన కొత్త దినాల్లో తప్పకుండా ఆలయానికి వచ్చేవారు వాళ్ళు. మనం ఆలయంలో ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాం. నా తండ్రి ఇంటిని గూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది అన్నాడు. వాళ్ళు శరీరంలో బలహీనులై ఆ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కడి వస్తువులు అక్కడ ఉండాలి, ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలని కలిగి ఉంటే, ఈనాడు మనమేం కలిగి ఉంటున్నాం? నీకు మందిరం ఊడవడం వచ్చా, చైర్లు వేయడం వచ్చా, మైక్ సెట్ పెట్టడం వచ్చా, పరిశుద్ధులకు పరిచర్య చేయడం వచ్చా, ఒకరికి గ్లాసులో నీళ్ళు ఇవ్వడం వచ్చా? మనం ఏంటంటే బొమ్మన బ్రదర్స్ లాగా, చందన సిస్టర్ లాగా రెడీ అయ్యొస్తాం అంతే. మన బట్టలు నలగద్దు, మనకు బాధ కలగద్దు. ఆ చైర్లో కూర్చుంటావు, వెళ్ళిపోయేటప్పుడు ఆ చైర్ తీసి పక్కన పెట్టచ్చు కదా. ఎన్నిసార్లు సంఘంలో సేవకులు ప్రకటన చేస్తారు, కూర్చున్న పట్టాలు తీసేయండి అమ్మా, చైర్లన్నట్టు వేయండి అమ్మా అని. నువ్వేం నేర్చుకుంటున్నావు? నీ పిల్లలకేమీ నేర్పుతావు? రానున్న తరాలు యెహోవాను ఎరగని ఒక చెడ్డ తరాన్ని నువ్వు తయారు చేస్తున్నావు. మాదిరి లేని స్థితి మహిమ కలగజేయదు. సంఘంలో పరిచర్య చేసేవారు తగ్గిపోతున్నారు. మందిళ్ళల్లో మనం ఊడిగం చేసి డబ్బులు సంపాదించుకుంటాము, కానీ తండ్రి ఇంటిని ప్రేమించి పనిచేసేటువంటి అనుభవాన్ని కోల్పోతాం. అసలు వాస్తవానికి మనకు అర్హత లేదు. నీకు చేరు ముట్టే ఆధిక్యత, చేపలు మరిచే ఆధిక్యత ఇవ్వకూడదు. ఎందుకంటే నువ్వు దేవునితో సహవాసమే చేయట్లేదు, ఆయన పని నువ్వేం చేస్తావు? బళ్ళలో పాలు పొందకపోతే, సహవాస కూడికలకు రాకపోతే, భక్సింగ్ గారు కనీసం చాప కూడా మందిరంలో వేయనిచ్చేవాడు కాదు, చీపురు కూడా ముట్టనిచ్చేవాడు కాదు. వద్దమ్మా, మేం చేసుకుంటాం, మీరు ఇంటికి వెళ్ళండి, మీ పని మీరు చేసుకొని కేవలం వాక్యం వినడానికే రండి అని చెప్పేవాడు. భక్సింగ్ గారే కాదు, లార్న్ గారు మరింత కఠినంగా ఉండేవారు. మందిరం అంటే ఎంత గొప్పదో తెలియని వాళ్లకు మందిర పని అప్పగించకూడదు. విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఈనాడు నువ్వేం నేర్చుకుంటున్నావు? నీకు దీర్ఘాయువు కావాలా? మంచి ముసలితనం, చక్కని సాక్ష్యం, నిత్యత్వంలో నీ కొరకు బహుమానం సిద్ధపరచబడాలా? నీకు ముందున్నటువంటి దైవజనులు వారి పద్ధతిని, వారి మాదిరిని అనుసరించి ఆయనను సేవించేవారిగా ఉండాలి. లోకంలో కృపాదానం అంకుల్ గారి లేమేనని పిలువబడవచ్చు, సంపూర్ణ సేవకుడు కాదు అని అందరూ అనవచ్చు, కానీ ఆయనకున్న భారం సేవకుడికి కంటే ఎక్కువ పని చేసింది అని దేవుని దాసులు హెన్రీ గారు సెలవిస్తూ వచ్చారు. ఎంత మంచి సాక్ష్యం! ఆరంభము నుంచి ఉన్నవారిలో ఆయన ఒకరు అన్నాడు. నిన్ను గుర్చి, నన్ను గుర్చి మనం వెళ్ళిన తర్వాత ఏం చెప్పుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? తబిత గురించి అక్కడున్న విధవరాన్లందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఇదిగో ఆమె బ్రతికున్నప్పుడు మాకు కుట్టిన అంగీలు, మా బట్టలు, ఆమె మా కొరకు చేసిన కార్యాలు అని చెప్పి వారందరూ అక్కడ ఏడుస్తున్నారు అని రాయబడింది. ఇలాంటి అనుభవాన్ని మనం మరణించిన తర్వాత, నిత్యత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటే ఎంతో ధన్యులు. అంతేకాదు, పరిశుద్ధులే భేదాలు చూడకూడదు. కులభేదం, మతభేదం, ప్రాంత భేదం ఏది చూడకూడదు. పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచినప్పుడు పరిశుద్ధులే అక్కడ ఉండాలి. నాకు హోదాలున్నాయి, పదవులున్నాయి, ప్రాంతాలున్నాయంటే కాదు, ఆయన మా బంధువు కాదండి అంటే కాదు, మన అందరం రక్త సంబంధీకులు. ఏసు రక్తం నిన్ను గడిగితే, నన్ను గడిగితే నువ్వు ఏసు రక్త సంబంధివే. నీ సంబంధం ఈ 70-80 సంవత్సరాల లోకంతో తెగిపోదు, నిత్యత్వంలో కూడా ఉంటుంది. నీవు ఆయన సమాధి కార్యక్రమాలలో ఏ వంతును పాలు పొందావు?
కృపాదానమంకులు గారే కాదు, ఇంకా ఇతరమైన దైవజనులే కావచ్చు, పరిశుద్ధులే కావచ్చు, ఈ లోకం విడిచినప్పుడు నీ అపీరెన్స్, నీ ఆదరణ, నీ పని ఏంటి? నువ్వు చేస్తున్నావా? చూడండి దావీదు ఏం చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 21, 22 వచనాలు. క్షమించండి, 31, 32 వచనాలు. దావీదు మీ బట్టలు చింపుకొని మీ గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును. సౌలు సేనాధిపతి దావీదుతో సమాధానపడి చనిపోయాడు, చంపబడ్డాడు అనుకోండి. అబ్నేరు శవము తీసుకెళ్తా ఉంటుంటే రాజు తన దగ్గర ఉన్నటువంటి వారికి ఆజ్ఞాపించాడు, యోవాబుకి ఇతరులకు, వెళ్ళండి వెళ్ళండి, వారికి ముందు నడవండి అని చెప్పి పంపించాడు. అంతేకాదు తర్వాత 32 రాజును స్వయముగా వాడె వెంబడి నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతి పెట్టగా రాజు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను, జనులందరూ ఏడ్చిరి అన్నారు. సరే, దుఃఖం రాకపోతే రాకపోయింది, ఏడవకపోతే ఏడవకపోయాము, కనీసం పాడే వెంట నడుస్తున్నామా? ఇప్పుడు పెట్టెలో పెట్టాం, పెట్టె తీసుకెళ్తున్నాం, ఇక్కడికి వచ్చి చూడడం అంతవరకే ఇంటికి వెళ్ళిపోవడం కాదు, సమాధి పూర్తయ్యేంత వరకు వెళ్తున్నామా, చూస్తున్నామా? నేను కేతనకొండలో చాలా సమాధి కార్యక్రమాల్లో పాల్పొందాను. కొందరు చర్చి దగ్గరికి వచ్చి ఆగిపోతారు, కొందరు సమాధి దగ్గరికి వస్తారు, సమాధి పూర్తిగా పూడ్చకముందే వెళ్ళిపోతారు. ఇక పెట్టేశారుగా, అయిపోయిందిగా అని వెళ్ళిపోతారు. క్రైస్తవ్యం ఏం నేర్చుకుంటుందో, ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా హిందువుల సమాధి కార్యక్రమానికి వెళ్ళారా? పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ వెళ్ళరు. ఒకసారి వారు చావుకొస్తే చెప్పులు వేసుకొని కూడా తిరిగారు వారు శవం దగ్గర, వారి భౌతిక కాయం దగ్గర చెప్పులు దూరాన విప్పి అక్కడ వచ్చి నిలవబడి సమాధి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టుకొని ఇంటికి వెళ్తారు. వారికి ఉండే ఆచారాలు వారికి ఉండొచ్చు, తర్వాత స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధుల పాడె వెంబడి లేదా పెట్టె వెంబడి మనం నడవాలి. నడవడం వీలు కాకపోతే వెహికల్ వేసుకొని సమాధి కార్యక్రమానికి వెళ్ళాలి. మా ఇంటి పేరుతోడు కాదండి, మా తెలియదండి. సంఘాన్ని చూసి చాలా విచారం అనిపిస్తుంది. ఎక్కడెక్కడో నందిగామ, పుట్ట్యాల, సుదీర్ఘ ప్రాంతాలంతటి నుంచి అంకుల్ని చూడడానికి వచ్చారు, కానీ స్థానిక సంఘస్థులు మాత్రం రాలేదు. కొద్ది మందినే నేను చూశాను, ఎక్కువ మంది రాలేదు. సంఘమంతా ఏమైంది? ఇన్నాళ్ళు ఆయన ప్రార్థనలు, వాక్యము, పరిచర్య మనం అనుభవించలేదా? ఒకరికొకరు చెప్పుకోరా, తెలియజేసుకోరా? వెంటనే స్పందించాల్సిన మనం ఎంత భయానకమైన స్థితిలో ఉన్నాం. దుఃఖపడుట కంటే, నవ్వుతున్న వారి ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖపడుతున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు అన్నాడు ప్రసంగి గ్రంథంలో. మనం ఏ కార్యక్రమైనా తప్పించవచ్చు. నువ్వు పెళ్ళికి రాకపోయినా నష్టమేం లేదు, ఫంక్షన్స్ రాకపోయినా నష్టమేమి లేదు. కానీ దుఃఖపడుతున్న వారి ఇంటికి వెళ్ళకపోతే దేవుడు నేను లెక్క అడుగుతాడు. అది వారికి ఆదరణ. దేవుడే చెప్పాడు ప్రసంగి గ్రంథంలో, దుఃఖపడుతున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు అన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రసంగి 7:2. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా
మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు అని. నువ్వు మనసున పెడుతున్నావా? ఎక్కడ బాధ ఉంది నా సంఘ కుటుంబీకులలో, ఎక్కడ మరణం ఉంది, నా వంతు నేనేం చేయాలి అని ఆలోచన చేస్తున్నామా? ఇలాంటి వాక్యానుసారమైన అనుభవాలే గొప్ప దీవెనను మనకు కలుగజేస్తాయి. దేవుని రాకడ ఆసన్నమవుతుంది. నువ్వు ఏ క్రియలు సంపాదించుకుంటున్నావు, మూటగట్టుకుంటున్నావు? ఈనాడు విశ్వాసులే కాదు, సేవకులు అనేక రకాలైన పరిస్థితుల్లో సత్యమును విడిచిపెట్టి సొంత మెదడు మీద సొంత తలంపులతో జీవనం చేస్తున్నారు. అందుకే వారి ఆధ్యాత్మిక జీవితాలు మెరుగుపడవు. సేవ అంటే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ప్రేమను పంచడమే, దాన్ని మనం కలిగి ఉండడమే, మన వైఖరి స్వభావములో ఎప్పటికప్పుడు మార్పులు తెచ్చుకోవడం. పాపాన్ని బట్టి ఎన్నో సందర్భాలు మన హృదయాలు కఠినమవుతున్నా వాక్యం మనల్ని చెక్కుతుంది, మెత్తన చేస్తుంది, ప్రభు యొక్క స్వారూప్యానికి మనల్ని సమకూరుస్తుంది. వాటిల్లో మనం కట్టబడినప్పుడు ఎంతో ధన్యులం, ఆశీర్వదింపబడిన వారం అవుతాం. అబ్రహాము అలాంటి అనుభవంతోనే పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అలాగే కృపాధారం అంకుల్ గారు కూడా అలాంటి అనుభవంతోనే పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఇక రానున్న దినాలలో నీ కొరకు నా కొరకు సమయం ఉంది. నీవు నేను ఎలా వెళతాం? మన క్రియలు కొనియాడబడతాయా? మనము దేవుని ఏర్పాట్లో వాక్యాన్ని అనుసరించి ఆయన నిత్యత్వానికి చేర్చబడతామా? అబ్రహాము జీవితంలో 3 అనుభవాలు ఉన్నాయి. అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం చేశాడు. అబ్రహాము వాగ్దాన దేశంలో కూడా పరదేశిగా ఉండి స్వదేశము కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13, 14, 15, 16 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రీకులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిదిరి అన్నాడు. ఏ దేశము నుండి వచ్చితిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును అన్నాడు. విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము యొక్క పేరు రాయబడింది. అబ్రహాము లోబడ్డాడు. 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి అన్న లోబడి అబ్రహామును దేవుడు 2 సార్లు పిలిచాడు. మెసొపొతమియాలో కల్దీల పట్టణమైన ఉరానే ప్రాంతములో వారు నివాసం చేస్తూ ఉన్నారు. అబ్రహాము విగ్రహాలు తయారు చేసేవాడు. తయారు చేసిన విగ్రహాలను అంగటిలో అమ్మేవాడు. అప్పుడు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నేను చూపించు దేశానికి వెళ్ళు అని పిలుపునిచ్చాడు. అక్కడ హారాను చనిపోయాడు. అన్న కుమారుడైన లోతును వెంట పెట్టుకొని దేవుడు చెప్పినట్టుగా ఆయన ప్రయాణమయ్యాడు. కానీ ఆయన ప్రయాణం గమ్యం చేరలేదు. ఆయన అక్కడి నుంచి ప్రయాణమై మరి ఒక స్థలంలో ఆగి అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ పట్టణం పేరు హారాను మట్టుకు వచ్చి సాగి అక్కడ ఉండిరి అన్నాడు. అప్పుడు అతని తండ్రి అయిన తెరకు అతనితో కూడా ఉన్నాడు. ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 11వ అధ్యాయము చివరి వచనం. లేదంటే 31 చదవండి. ఆ పైన వచనం చదవండి అమ్మా, చివరి భాగం. అదంతా అవసరం లేదు. కానీ వారితో కూడా బయలుదేరి
హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అప్పుడు మళ్ళీ దేవుడు 12వ అధ్యాయం 1వ వచనంలో పిలిచాడు. స్టెఫెను అపోస్తల కార్యం 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, మహిమ గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అంటాడు. ఇది 2వ పిలుపు అబ్రహాముకు. నువ్వు లేచి నీ స్వజనాంగాన్ని బంధువులను విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అప్పుడు అబ్రహాము తండ్రి చనిపోయిన తర్వాత కనానుకు నిజమైన ప్రయాణాన్ని ఆరంభించాడు. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పిలుపుకు లోబడుతూ ఉన్నామా? ఆయన ఎందు నిమిత్తం పిలుస్తున్నాడో గుర్తిస్తున్నామా? రక్షణ లేకపోతే రక్షణకు ఆ పిలుపుకు మనం లోబడాలి. ఒకవేళ రక్షించబడి ఉంటే ఏ పని నిమిత్తం దేవుడు మనల్ని భారాన్ని మోపుతున్నాడో దాన్ని కూడా గుర్తించేటువంటి వారంగా ఉండాలి. కృపాదానం అన్న పేరు బైబిల్లో ఉంది, తెలుసా మీకు? ఎక్కడ ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా? కృపాదానం ఎక్కడుంది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం కృపాదానము అన్నాడు. దానిని మనకు దానముగా ఇచ్చాడు. ఆ పుణ్యకార్యము వలన మనందరం కూడా రక్షణ పొందాలని. ఆదాం పాపం చేశాడు. ఆదాం ఆజ్ఞను అతిక్రమించినందున మనం పాపులమయ్యాం. కానీ యేసుప్రభు వారు కృపను దానం చేశాడు, వరంగా ఇచ్చాడు. మనం రక్షణ పొందాం, పరిపూర్ణులమవుతూ ఉన్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనము నుండి, ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన ఒక్క పుణ్య కార్యం కృపాదానము వలన మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన. ఈ కృపాదానం అందరికీ కలగట్లేదు. ఎవరు యేసును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే. వారు ఎవరైతే రక్షణ పొందుతారో వారు నిత్య జీవానికి వెళతారు. కృపాదానం అని పేరు పెట్టుకోవడమే కాదు, దేవుని పిలుపుకు ఆయన లోబడ్డాడు. రక్షణ పిలుపే కాదు, దేవుడిచ్చిన పని పిలుపును కూడా గుర్తించి లోబడి అందరికీ మాదిరిగా ఈ లోకాన్ని విడిచాడు. ఈనాడు ఆయన పరిచర్య చేసిన సంఘం విశ్వాసులు అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను అనుకున్నవారు అలాంటి అనుభవాన్ని పొందుతున్నారా? వారి సంతానం అంతటికీ అనుభవం కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కృపను దానముగా పొంది ధన్యులమవ్వాలి, నిత్యత్వంలోకి ప్రవేశించాలి, రక్షణకు ఆయనను అంగీకరించాలి. దేవుడిచ్చిన పని కొరకు కూడా మనం ఆయనను అంగీకరించి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. రెండవది, అబ్రహాము దేవుణ్ణి ఏమీ అడగలేదు. అంటే ఫలానా చోటికి వెళ్ళమన్నాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు. చూడండి, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం మిగతా భాగం పూర్తి చేయండి. తాను స్వాస్థ్యముగా 11:8 తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అబ్రహాముకు అప్పటికి తెలియదు వాగ్దాత్త దేశం కనానికే వెళ్ళాలి అని దేవుడు చెప్పలేదు. అబ్రహామా, నువ్వు లేచి నీ బంధువులను, తండ్రి ఇంటిని, స్వజనాంగాన్ని విడిచిపెట్టమన్నప్పుడు ఆయన విడిచిపెట్టి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక ప్రయాణం. నేను 6th క్లాసో 7th క్లాసో చదువుతున్నప్పుడు ఒక నాంటేలు ఉండేది, తెలుగు ఉపవాచకం, బారిస్టర్ పార్వతీశం.
నిడదవోళ్ళు సమీపంలో ఉంటారు. ఆయన చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి పారిపోతా రైల్వే స్టేషన్కి వస్తాడు. రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కాలి కాబట్టి అందరూ టికెట్ తీసుకుంటూ ఉంటారు. నేను కూడా టికెట్ తీసుకోవాలని వెళ్ళి టికెట్ కౌంటర్లో టికెట్ ఇమ్మని అడుగుతాడు. అమ్మా ఏమని అడుగుతాడు? టికెట్ ఇవ్వండి అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళాలి అంటాడు టికెట్ ఇచ్చే అతను. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, నువ్వు టికెట్ ఇయ్యంట. అది కాదయ్యా, ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్తే నేను అక్కడికి టికెట్ ఇస్తా. పార్వతీశం గారు అంటారు, నేను చెప్పను, నువ్వు నాకు టికెట్. ఆయన ఏమనుకుంటానంటే, నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మా తల్లిదండ్రులకు మళ్ళీ ఈ విషయం చెప్తాడు, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటారని ఆయన అనుకుంటాడు. నేను నీకు చెప్పను, నాకు టికెట్ ఇయ్య అంటాడు. దేవుడు ఒక చోటికి వెళ్ళమంటే మనం ఏమీ ప్రశ్నించకుండా వెళ్తున్నామా? అబ్రహాం ఎంత విశ్వాసం, దేవుణ్ణి ఎంత నమ్మాడు. ఈనాడు మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, దేవుడు చెప్పింది చేయం. ముందుగా అన్నీ చూసుకుంటాం. అక్కడ అనుకూలంగా ఉంటేనే అడుగు పెడతాం, లేకపోతే అడుగు పెట్టాం. అలాంటి స్థితిలో ఉంటే దేవుని ప్రత్యక్షత మనకేం కలుగుతుంది? మూడవది, వాగ్దాత్త దేశంలో ఉన్నప్పటికి కూడా ఇది నాది అనుకోలేదు. ఇస్సాకు యాకోబు గుడారాలలోనే నివసించాడు. ఎంత దూరం అబ్రహాము నడిచాడు, అంత దూరం. ఆ దినముననే యెహోవా దాన్ని అబ్రహామునికి ఇచ్చాడు. అయితే అబ్రహాము దేని గురించి ఆలోచించాడు? ఈ భూమి మీద ఇచ్చిన ఈ దేశం ఏపాటిది? ఇది పాలు తేనెలు ప్రవహించిన, కట్టని ఇల్లున్నా, నేను కట్టకపోయిన ఇళ్లలో నివాసం చేసిన, తవ్వని బావుల నీళ్లు తాగినా, ఒలీవ ద్రాక్ష తోట ఫలాలు తిన్నా, ఇది శాశ్వతం కాదు. నాకు శాశ్వత వాగ్దాన భూమి కావాలి. ఆ శాశ్వత వాగ్దాన భూమి దేవుడుండే స్థలమే, ఆ పరలోకమే నాకు కావాలని మరి శ్రేష్టమైన దేశం కొరకు ఆయన ఎదురు చూశాడు. అందుకే అబ్రహాం ఏమీ కోల్పోలేదు, అన్నీ అట్లున్నాయి. అబ్రహాము మనసు ఆ వాగ్దాన స్థలం మీద, వెండి మీద, బంగారం మీద, పదవుల మీద, స్థానాల మీద లేదు, దేవుని మీదనే ఉంది. నువ్వు లేకపోతే ఇవన్నీ నాకెందుకు? చివరికి తన సంతానాన్ని కూడా ఎక్కువ ప్రేమించలేదు. అబ్రహామా, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు ప్రభు, నేను ప్రేమిస్తున్నాను, నాకు ఒక్కడయ్యన్న కొడుకుని నీకు బహుమానంగా ఇస్తానన్నాడు. పరీక్షించాడు దేవుడు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావని. అయితే అబ్రహామే గెలుపొందాడు, దేవుని ప్రేమను గెలుచుకున్నాడు. ఈనాడు నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఇది శాశ్వతమే కాదు, నీకు ఎన్ని బంగ్లాలున్నా, స్థలాలున్నా, పొలాలున్నా, పదవులున్నా, బంధువులున్నా, బలగమున్నా విడిచిపెట్టాల్సిందే. వాడైతే అక్కడ నెమ్మది పొందుతున్నాడు అన్నాడు. ఏమీ లేకపోయినా లాజరు ధన్యుడయ్యాడు. అన్నీ ఉండి పిలుపుకు లోబడక, విశ్వాసం లేక, రక్షణానుభవం లేక ధనవంతుడు పాతాళములో కళ్ళు తెరిచి బాధపడతా ఉన్నాడు. అగ్ని జ్వాలల మధ్య యాతన పడుచున్నాను అన్నాడు. మరి నువ్వు ఎలాంటి స్థాయికి వెళ్తావు? ఎలాంటి స్థితికి వెళ్తావు? ధనవంతునిలాగా నరకానికి వెళ్తావా? లాజరులాగా ధన్యుడవై అక్కడ నెమ్మది పొందుతావా? మనం కృపాదానం అంకుల గురించి చింతపడద్దు, ఇప్పుడు మన గురించి మనం చింతపడాలి. ఆయన చక్కగా విశ్రాంతి పొందుతున్నాడు, నిత్యత్వంలో ఉన్నాడు. తెల్లని వస్త్రములతో ఆనాడు లాజరు అబ్రహాము రమ్మున ఆనుకోవడానికి వెళ్ళినట్టుగా అబ్రహాము అను ఆ పరదైసు స్థలానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ నెమ్మది పొందుతున్నాడు. అది మనోహరమైన స్థలం, పాటలు పాడే స్థలం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ వస్తారన్నాడు. సంగీతం అక్కడ ఉంటుంది, దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోతుంది అన్నాడు. బాధ, వ్యాధి, వేదన లేనటువంటి స్థలానికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన చేత రక్షించబడి, ఆయన వాక్యం చేత బలపరచబడి, సాక్ష్యం కలిగి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నానన్న నీవు నేను వెళ్ళగలుగుతామా? ఆ నిత్యత్వంలో పాలు పొందగలుగుతామా? అంతేకాదు, కృపాదానం అంకుల్ గారు అబ్రహాము, బైబిల్లో ఉన్నటువంటి అబ్రహాము ఎలాగ తన ఆధ్యాత్మిక జీవితాన్ని అన్ని విషయాల్లో మాదిరిగా ఉంచుకున్నారో మనం కూడా ఉంచాలి. అబ్రహాము ఎవరి దగ్గర చెయ్యి చాచి ఒక్క రూపాయి తీసుకోలేదు. ఒక యాజకుడి చెయ్యి, ఒక దేవుని బిడ్డ చెయ్యి ఎప్పుడూ ఇలా ఉండకూడదు. దేవుని బిడ్డల చెయ్యి, యాజకుల చెయ్యి ఎప్పుడూ ఇలా ఉండాలి.
యాజకుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నియమితమైనవి తప్ప అన్యమైన వాటిని ఏవి ముట్టకూడదు. అవి శాపమే కానీ ఆశీర్వాదం కాదు. ఒకవేళ ఇప్పటికీ నీకు అవసరత ఒడ్డెక్కచ్చు, కానీ దాని మీద దేవుడు దృష్టి ఉంచితే నీకు ప్రమాదం ఏర్పడుతుంది. అబ్రహాముని ఏమన్నాడంటే, నీవు మా మధ్య మహారాజు అయ్యున్నావయ్యా అన్నారు. హెతు కుమారులు, భార్య చనిపోయింది, పాతి పెట్టడానికి స్థలం లేదు. అబ్రహాము స్థలం అడిగాడు. అయ్యా నీకెందుకయ్యా, ఏం బాధ, నీకేం తక్కువ, ఉచితంగా తీసుకొని ఆ స్థలం అన్నాడు హేతు కుమారుడు. నాకొద్దు ఉచితంగా, నేను వెల చెల్లించి దాని స్థలాన్ని తీసుకుంటానని చెప్పి వర్తకులలో ఏ వెల అయితే నడుస్తుందో ఆ వెల అబ్రహాము హేతు కుమారులకు చెల్లించి ఆ శ్మశాన భూమిని కొన్నాడు. అబ్రహాము మహారాజులాగా బతికాడు. సొదమ పట్టణాలను రాజులు పట్టుకొని వస్తే వాటిని జయించినప్పుడు సొదమ రాజు వచ్చి, ఇదిగో ఈ వెండి తీసుకో, ఈ బంగారం తీసుకో అంటే అబ్రహాం అన్నాడు, చెప్పుల వార కానీ నూలు పోగు కానీ నాకు అక్కరలేదు అని. అబ్రహామును నేనే ధనవంతుని చేశానని నువ్వు చెప్పుకొనకుండానట్లు అన్న. అబ్రహాము ఎక్కడ రొట్టె ఎక్కడ ద్రాక్షారసం తీసుకున్నాడో ఆ మెల్కీసెదెకు తన భాగం ఇచ్చి ఆ మెల్కీసెదెకు చేత ఆశీర్వాదం పొందినవాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈనాడు అలాంటి అనుభవం మనం ఉంటున్నామా? సేవకులు, విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో అలా బలపడుతున్నారా? నేను విన్నంత వరకు కృపాదానం అంకుల్ గారు ఎక్కడ ఒక్క రూపాయి ఆశించేవారు. పరిచర్యలకు వెళ్ళి ప్రార్థన చేసిన, ఒకవేళ ప్రేమతో వారు ఏదైనా ఆతిథ్యం ఇస్తే స్వీకరించేవారు, వచ్చేవారు. ఒకవేళ సంపూర్ణ సేవకులైనా సరే అలాంటి మనస్తత్వాన్ని, గురిని కలిగి ఉంటే ప్రమాదం. ఈనాడు సేవకులంతా చాలామంది, నాకు తెలిసిన వాళ్ళంతా ఎలా తయారయ్యారంటే, ఈ విశ్వాసుల గృహాలకు వెళ్ళడం, అక్కడ తిరగడం, వాళ్ళది వీళ్ళ మీద కక్కడం, వీళ్ళది వాళ్ళ మీద కక్కడం, ఆ కన్నీళ్ళు పెట్టుకోవడం, కష్టాలు చెప్పుకోవడం, ఆ డబ్బులు తీసుకోవడం, వెళ్ళిపోవడం తప్ప ప్రార్థన లేదు. వ్యక్తి పేర్లు తెలియవు, వారి కొరకు ప్రార్థన చేయడము రాదు. ఇలాంటి స్థితిలో వాళ్ళు పొట్ట పోషణ కొరకు వచ్చిన వారే కానీ దేవుని మహిమ కొరకు వచ్చిన వారు కాదు. మహారాజుగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఆ సాక్ష్యమే స్థిరమవుతుంది. ఆ సాక్ష్యాన్నే దేవుడు ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. వారి క్రియలు వారి వెంట వెళ్తున్నాయి. నువ్వు నేను చెప్పక్కర్లేదు, నీ తీర్పు నా తీర్పు కాదు. ఒక్క దినాన ధవల సింహాసనం ఎదుట ఏ తీర్పుకులోనవుతాం. విజిటింగ్ అనేది గొప్ప పరిచర్య. చాలామంది విశ్వాసులకు కూడా తెలియదు దాని విలువ. దేవుని పిల్లలు దేవుని ఇంటికి రావాలి, దేవుని సేవకుడు దేవుని పిల్లల ఇంటికి వెళ్ళాలి. ఇది ప్రత్యక్షత. పక్కనున్న వాళ్ళ ఇంటికి, ఎదురింటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి వెళ్ళి అక్కడ అడుక్కొని అక్కడ తెచ్చుకోవడం కాదు. గొర్రెలు ఎక్కడ ఉన్నాయి, స్థానిక మంద ఎక్కడ ఉంది, ఆ మందలుంచే దేవుడు సేవకులను పోషించేవాడిగా ఉంటాడు. చాలామంది సేవకులు విజిటింగ్ వస్తే ఏమనుకుంటారంటే కాఫీకో, టీకో, టిఫిన్కో, కానుకకో వస్తున్నారు అనుకుంటారు. చాలా పొరపాటు. కాఫీలు, టీలు, కానుకలు, టిఫిన్లు దొరకవని ఎప్పుడు అనుకోకండి మీరు. నిజమైన సేవకుడు ఒక కుటుంబ ఆదరణ కొరకు, ఒక్క పలకరింపు కొరకు తప్ప మరి దేని కొరకు రాడు. ఒకవేళ అవసరమైన హృదయంలో ప్రేరితమైతే వారికి ఆతిథ్యమో కానుక ఇచ్చినప్పుడు వారు తీసుకోవాలి. నేను నీ కొరకు ఎంత ప్రార్థన చేశా ఈ సంవత్సరం అంతా, నాకు ఒక్క డ్రెస్ పెట్టవా, నేను నీ కొరకు ఎంత ప్రార్థన చేశా, ఉపవాసం ఉన్నా, నీ కార్యక్రమాలలో వాళ్ళకి ఇంకెక్కడ పాలు పంపులు ఉంటాయి. నీ స్థానికతను గుర్తించాలి. కృపాదానం గారి అంకులకి ఎన్ని చర్చీలు ఉన్నాయి? ఏ స్థానిక సంఘ దర్శనంలో ఆయన ఉన్నాడు? ఆయన అడిగితే నేను శుక్రవారం సిఎస్ఐకి, శనివారం సెవెంత్ డేకి, ఆదివారం పెంతికోస్తుకి వెళ్ళేటువంటి కాదంటాడు. ఆయనకు ఒకే ఒక సంఘం, స్థానిక సంఘం. సావాసం ద్వారా ఇచ్చిన పరిచర్యల్లో పంపించబడినప్పుడు ఆయా స్థలాలకు వెళ్ళి పనిచేసి మళ్ళీ తన స్థానిక సంఘంలోనే ఉండేవాడు. ఈనాడు నీకెన్ని సంఘాలు ఉన్నాయి? అత్తగారింటికాడ ఓ సంఘం, మామగారింటికాడ ఓ సంఘం, పుట్టినింట్లో ఓ సంఘం. నీకు ఒక స్థానికత అనేది ఉందా? నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివి? నువ్వు సిఎస్ఐవా, పెంతికోస్తువా, లేదా సెవెంత్ డేవా, లేదంటే స్థానిక ఎబ్రోడ్ సంఘానికి సంబంధించిన వాడివా?
నాకు తెలిసి 70-80% మందికి 2 సంఘాలు. దేనికి? నువ్వు ఎదగడానికా, దిగజారడానికా? ఋతుకు ఒకే ఒక ప్రత్యక్షత. పొలాలు చుట్టూ ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని పొలాలలో ఆమె పరిగెవేరుకోలేదు. ఆమె ఒక పొలాన్ని ఎంచుకుంది, ఆ పొలములోనే తన యొక్క జీవితాన్ని స్థిరపరచుకుంది. ఋతు గ్రంథం 1వ అధ్యాయం. ఋతు గ్రంథానికి రండి. ఈ మాట చూసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇరవై చదవండి. మాననీతను యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడు కనుక అని తన కోడలకు అనెను. మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను గుర్తింపగల వారిలో ఒకటని చెప్పగా దయాళువైన ఋతు అంతేకాదు, అతడు నన్ను చూసి నాకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు నా పని వారి దగ్గర నిలకడగా ఉండుమని నాతో చెప్పాను నేను. అమ్మా, ఆ పొలానికి ఈ పొలానికి నువ్వు వెళ్ళకమ్మా. ఋతు ఇక్కడే నిలకడగా ఉండు, కోత ముగి వరకు, యుగ సమాప్తి వరకు నిలకడగా ఉండు. తర్వాత చదవండి. అప్పుడు నయోమి ఋతుతో అతని పని కత్తెలతో కూడానే బయలుదేరుచు. ఆమేన్. నాతో చెప్పండి అందరూ. వేరొక, గట్టిగా చెప్పాలి, వేరొక పొలములోని వారికి నీవు కనబడకపోవుట మంచిది అనేను. నువ్వు వెళ్ళు, ప్రత్యేక కూటాలుంటే, ఆహ్వానం ఉంటే వెళ్ళు, లేదా అనివార్య పరిస్థితుల్లో వేరే ఊర్లో చిక్కుకుంటే ప్రభువును సేవించడానికి వెళ్ళు. కానీ నీకు స్థానిక సంఘం అనేది ఉండాలిగా. ఆ స్థానికతలో నువ్వు ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. బెత్లెహేంలోనే బోయోజు పొలము నుండే ఋతుకు దీవెనలు వచ్చాయి. యుగ సమాప్తి వరకు, కోత ముగి వరకు అక్కడ ఆమె నిలకడగా ఉంది. ధన్యురాలయ్యింది. మరణం తప్ప నన్ను మరేది ప్రత్యేకపరచు. ఈనాడు సమయం తక్కువగా ఉంది. ఎప్పుడు ఎక్కడ దేవుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. సిద్ధపడుతున్నాను. మంచి క్రియలు మన వెంట తీసుకెళ్ళడానికి ఆయత్తపడుతున్నాను. దేవుని మాటకు లోబడాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా విశ్వాసంతో ప్రయాణం అవ్వాలి. అంతేకాదు, అన్నీ ఉన్న వాగ్దత్త దేశంలో ఉన్న ఆ నిత్యత్వం కొరకే నిజమైన నిరీక్షణ కలిగి ఉండాలి. మరి కృపాదాని అంకుల్ గారిని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించాలి. వారే కాదు, వారి కుటుంబ సభ్యులు, వారి సంతానం, 5 అక్క చెల్లెళ్ళు, అలా ఏలి అన్నగారు ఎంతో ప్రేమ సంఘం పట్ల, విశ్వాసుల పట్ల ఆయన నుంచి నేర్చుకొని కలిగి ఉంటారు. కాబట్టి ఇంకా వారి కుటుంబ ఆదరణకు, వారి మంచి ప్రేమకు ప్రభువును స్తుతిస్తూ వారి క్షేమాన్ని ప్రభు చేతికి అప్పగిద్దాం. వారి ధైర్యస్తులే ఇంకా ముందుకు వెళ్ళినట్లుగా మనం జ్ఞాపకం నేర్చుకుందాం. అలాగే మనం అక్కడ మాదిరిగా ఉండి ప్రభువును గణపడతాం. మీ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలోకి